హాయ్. నేను రాజేష్ శర్మ. 2 నెలల క్రితం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయింది. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా పేర్కొన్న 6 గ్యారంటీల అమలు మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. అది మనం చూసాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ముందుగా ప్రారంభించారు. ఒకవైపు ఆ గ్యారంటీలను పూర్తి చేయడానికి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపు గత ప్రభుత్వం అంటే 9.5 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలపైన కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన ఒక కథనం మాత్రం చాలా సంచలనం రేకెత్తిస్తుంది. ఒక 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అవకతవకలను బయటకు తీయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా చాలా విశ్వసనీయంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సంచలనం రేకెత్తించే వాస్తవాలు వెలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విచారణ కనుక పూర్తయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక తెర మీదకి వస్తే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అని మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. క్లియర్ కట్గా 7,000 కోట్ల రూపాయల స్కామ్ అనొచ్చు, అవకతవకలు అనొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రాబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఈనాటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిందే, 9.5 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో 2 జంట పథకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఒకటి మిషన్ భగీరథ, రెండవది మిషన్ కాకతీయ. ఇప్పుడు ప్రచారం జరుగుతున్న 7,000 కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించింది మాత్రం మిషన్ భగీరథ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వాలని అన్నది ఈ స్కీమ్ యొక్క ప్రధానమైన లక్ష్యం. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నది ఇప్పుడు తాజాగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్లియర్ కట్గా మనం కొన్ని కథనాలను కూడా నేను చివరిలో దీంట్లో ఉటంకించబోతున్నాను. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తెలంగాణ ఏర్పడేప్పటికీ అంటే 2014 నాటికే తెలంగాణ రాష్ట్రంలోని 93% ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఎవ్రీడే నల్లా నీరు వస్తుందా, లేకపోతే 2 రోజులకోసారి వస్తుందా, 4 రోజులకోసారి వస్తుందా, వారం రోజులకోసారి వస్తుందా అన్నది పక్కన పెడితే ఇంటింటికి నల్లా కనెక్షన్లు మాత్రం 93% అప్పటికే పూర్తయ్యాయి. అయితే ఈ భగీరథ స్కీమ్ కింద ఇంటింటికి పైప్ లైన్ వేయడం అనేది ప్రధానంగా జరిగింది. అయితే ఈ అవకతవకలు ఏ రకంగా జరిగాయన్నది ఈ కథనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్ పెట్టారని, ఇంట్రా విలేజ్ వర్క్స్లో గోల్మాల్ జరిగిందని, అదే రకంగా ఫోకస్ దీనికి సంబంధించి ప్రధానంగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని శాంపిల్గా తీసుకొని అసలు ఈ వర్క్స్ జరిగాయా లేదా అన్నది తేల్చడానికి ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆల్రెడీ సీఎం ఆదేశాలు జారీ చేశారు అన్నది మనకు ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి పాత్ర మీద కూడా ఆరా తీయాల్సిందిగా సీఎం ఇన్సిస్ట్ చేసినట్టుగా కూడా మనకు క్లారిటీ వస్తుంది. అయితే మిషన్ భగీరథ స్కీమ్లో అవినీతి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం క్లియర్ కట్గా ఈ కథనం ఆధారంగా చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది ముందు ఒక పెద్ద స్కామ్ తెర మీదకి రాబోతుంది అన్న ఇండికేషన్స్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. నేను చూపిస్తానన్న కథనం, పత్రికా కథనం ఇదే. దిశ ఈ పేపర్కు సంబంధించి 7వ తేదీ రోజు ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. భగీరథ కరప్షన్, 7,000 కోట్లు, పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు క్లియర్, మెటీరియల్ కొరకుండా డేట్ ఫిక్స్ అని చెప్పి దీనికి సంబంధించి తెలుస్తుంది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని సీఎం రేవంత్ ఆదేశాలు ఇస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇంట్రా విలేజ్ వర్క్స్లో గోల్మాల్ జరిగిందని, తర్వాత మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్ పెట్టారని, పైప్ లైన్లు వేయకుండానే వాటిని చూపించారని, అదే రకంగా ఇంకా ఇక్కడికి ఆశ్చర్యకరంగా తెలుస్తుంది చూడండి, పాత వాటిని కొత్త ఏర్పాటు చేసినట్టుగా చూపి బిల్లులు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడే నాటికే 93% గ్రామాలకు తాగునీరు అందుతున్నది. ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ సంస్థ పనులేమి చేయకుండానే ఈ బిల్లులు తీసుకుంది అన్నది మనం దీంట్లో బట్టి చూడవలసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ 8th పేజీలో కూడా మళ్ళీ కొన్ని ఉన్నట్టుగా చూస్తున్నాం. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. 8th పేజీలో దీనికి సంబంధించిన కథనాలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం.
భగీరథ కరప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్ కట్గా. విచారణకు ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక చేశారు. ఆ బిల్లులు దానికి సంబంధించి ఎలా కొనసాగాయి, వర్క్స్ జరిగాయా లేదా, అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు జరిగింది అనేది చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం భగీరథ స్కీమ్లో ఐఏఎస్ అధికారి పైన కూడా విచారణ జరుగుతుంది, దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. విజిలెన్స్ ఆఫీసర్లు ఆల్రెడీ రంగంలోకి దిగారు అన్నది ఈ కథనం ఆధారంగా మనం చూస్తే తెలుస్తుంది. మొత్తం మీద భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి అన్నది కొంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా మనం భావించవచ్చు.